వ్యతిరేకం, వాటి మీద యాక్షన్ తీసుకోవాలి. ఆ తీసుకునేటటువంటి హక్కు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని ఆ రోజు తేల్చి చెప్పిన తర్వాత రామోజీరావు గారి మీద కేసులు ఫైల్ చేయడం జరిగింది, హైకోర్టులో వేయటం జరిగింది. ఆయన హైకోర్టులో తప్పుకోవడం కోసం అనేకమైనటువంటి స్టేలు తీసుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా న్యాయస్థానాలు అంగీకరించలేదు. కానీ చిత్రమైన విషయం మీ అందరికీ తెలుసు, 2-3 సార్లు నేను చెప్పా, ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కోర్టు 2గా డివైడ్ అవుతున్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి 2018 డిసెంబర్ 31వ తారీఖు చివరి రోజున రామోజీరావు గారు కేసు కోర్టుకు వెళ్ళింది. ఎట్ట వెళ్ళిందో తెలియదు, వెళ్ళింది, అది కొట్టేశారు. రామోజీరావు గారు మార్గదర్శి ఫైనాన్స్ చేసిన తప్పుల మీద రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెట్టినటువంటి కేసుని